విశాఖలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ స్టేట్ వైస్ చైర్మన్గా శ్రీ కండెల శివగణేష్ విశాఖపట్నం ప్రభుత్వ గ్రంథాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఏఐపిటిడబ్ల్యూఎఫ్ రాష్ట్ర చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా గారి నాయకత్వంలో జాతీయ చైర్మన్ డాక్టర్ అర్నబ్ చటర్జీ మాట్లాడుతూ కండేల శివగణేష్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ చైర్మన్గా నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నియామకం జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించబడిందని తెలిపారు. ఈ సందర్భంగా కండేల శివగణేష్కు ఫెడరేషన్ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ తరఫున వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ఈరోజు మనం సమావేశం అయ్యాం. ముఖ్య కారణం ఏమంటే మా నేషనల్ చైర్మన్ గారు గత రాత్రి ఫోన్ చేసి అర్జెంటుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయమన్నారు. విషయం ఏంటంటే నన్ను వైస్ చైర్మన్కి అనౌన్స్ చేయడానికి అని చెప్పేసి అని రాత్రి చైర్మన్ గారు ఒంగోలు నుంచి సార్ ఢిల్లీ నుంచి వచ్చారు. సో మా చైర్మన్ గారు అర్నబ్ చటర్జీ గారు ఆయన పేరు, ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్కి నేషనల్ చైర్మన్. అలానే ఆయన పేరు ఖలీఫాతుల్లా బాషా గారు, ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్कर्स फेडरेशन की एपी चेयरमैन गारू. सो వాళ్ళు కంటిన్యూ చేస్తారు. मेरा नाम अर्नब चटर्जी, भारतीय जनता पार्टी का जो श्रमिक संगठन है भारतीय जनता मजदूर का सेल का मैं नेशनल अध्यक्ष हूँ. पोर्ट ट्रस्ट वर्कर फेडरेशन ऑल इंडिया का मैं चेयरमैन हूँ. कल रात को वर्कर होगा, पोर्ट ट्रस्ट का वर्कर जो होगा वही बोर्ड मेंबर होगा. तो आज हम लोग ने हमारा पार्टी से निर्णय किए हैं. हमारा जो नेशनल चेयरमैन है माननीय विश्वप्रिय राय चौधरी जी, वो नेशनल जनरल सेक्रेटरी इंग्रेज सिंह, पूरा नेशनल कमेटी ने तय किए हैं कि आंध्रा स्टेट में खलीफाउल्ला बादशाह जी एक नाम हम लोगों को भेजा था दिल्ली में. वो शिव गणेश जी को आंध्रा स्टेट में पोर्ट ट्रस्ट का वाइस चेयरमैन बनाया जाए. तो इसी कारण कल हम लोग रात को आए हैं. हम खलीफाउल्ला बादशाह जी एक नाम दिए थे, जो नाम को हम लोग प्रस्तावित रखने जा रहे हैं. अभी हमारा आंध्रा स्टेट में वाइस चेयरमैन वो भी शिव गणेश जी को आज हम लोग बना रहे हैं. और वो भी खलीफाउल्ला बादशाह जो चेयरमैन है उसका नेतृत्व में बना रहे हैं. पूरा आंध्रा स्टेट में अभी और एक वाइस चेयरमैन बनेगा, पूरा स्टेट वाल देखभाल करेगा खलीफाउल्ला बादशाह का नेतृत्व में. और वर्कर का जो ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ చైర్మన్ గారు అర్నబ్ చటర్జీ గారికి, అలానే స్టేట్ చైర్మన్ అయినటువంటి ఖలీఫాతుల్లా బాషా గారికి సంతోషంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు ఇందాక చెప్పినట్టు మనం గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం నన్ను వైస్ చైర్మన్గా ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్గా నియమించి నాకు దానికి సంబంధించిన పత్రాలను కూడా ఈరోజు అందజేయడం జరిగింది. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ఏం చేస్తామంటే మనం కార్మికులకి ఏదైతే తన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని వారికి తెలియచేస్తే సరిపోతుంది. ఎందుకనంటే చాలామంది కార్మికులకి వారి హక్కుల కోసం కనీస అవగాహన లేదు. ఆ అవగాహన లేకే వారు ఏమైతే పొందుకోవాలనుకుంటున్నారో అది వారికి చెందకుండా పోతుంది. దాన్ని మేము కొంత అవేర్నెస్ క్యాంప్గా క్రియేట్ చేసి వారందరికీ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి వారి హక్కులను పొందుకోవడానికి మా వంతు కృషి మేము చేస్తాం. దాన్ని మన ఖలీఫాతుల్లా బాషా గారి నేతృత్వంలో, అలానే అర్నబ్ చటర్జీ గారి నేతృత్వంలో జరపడం జరుగుతుంది. ధన్యవాదాలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు శుభదినం. ఎందుకంటే మా నేషనల్ పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ బోర్డు చైర్మన్ గారు అయిన మన అర్నబ్ చటర్జీ గారు మన విశాఖపట్నానికి వచ్చేసారు. ఈ సందర్భంగా ఆయనకి పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ బోర్డు చైర్మన్ తరఫున శుభ అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ బోర్డు ఏపీ చైర్మన్గా నేను బాధ్యత తీసుకున్న వద్ద నుంచి ఈ రోజు వరకు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టులు తిరిగి
వర్కర్స్ ప్రాబ్లమ్స్ మరి తెలుసుకొని కేంద్ర దృష్టికి మా నేషనల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ దరిమిళ మనం ఈ 5 నెలల కాలంలో అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళని అవేర్నెస్ చేస్తూ వాళ్ళకి మా తరఫున మరి కొంత ఆర్థిక సహాయము, కొంత వేరే దాతల ద్వారా సహాయము అందిస్తున్నాము. దాంట్లో భాగంగా నెస్లే కంపెనీ వారు మరి ఈ రాష్ట్రంలో ఉన్న పోర్ట్ సంబంధించిన వర్కర్స్ తర్వాత పోర్టు దగ్గరలో ఉన్న మత్స్యకారులకి కిట్స్ ఇచ్చారు, రేషన్ కిట్స్. అవి ప్రకాశం జిల్లా ఒంగోలులో, అలానే మన కాకినాడలో, ఈరోజు మన విశాఖపట్నంలో కూడా 500 మందికి 10 లక్షల రూపాయలు ఖరీదు చేసే కిట్స్ని ఈరోజు ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ బోర్డ్ ఫెడరేషన్ తరఫున మేము ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. అలానే రాబోయే కాలంలో కార్మికులు సమస్యలు ఏవైనా ఉన్నా కానీ ముఖ్యంగా సంఘటితంగా కాకుండా అసంఘటిత కార్మికులు, నాన్ రిజిస్టర్డ్ కార్మికులు వాళ్లకు వచ్చే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఏదైతే పథకాలు ఉన్నాయో వాళ్ళ ఇంటి వద్దకి మా తరఫున మేము తీసుకెళ్లి మరి వాళ్ళకి అందిస్తాము కూడా అని తెలియజేస్తున్నాము. మరి ఈ రకంగా అనేక సందర్భాల్లో కార్మికుల శ్రేయస్సు కోసము పాటుపడుతున్నాము. ఈ మధ్యనే మన 100 సంవత్సరాల పాత వర్కర్స్ మన ఏదైతే కార్మిక చట్టం ఉందో అది తీసేసి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 4 కోడ్ చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చారు. దానివల్ల మనం కార్మికులు ఏదైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలు వెలుగులోకి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ కోడ్ని మన కమ్యూనిస్టు పార్టీ సంఘాలు ఏదైతే ఉన్నాయో వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి ఒకటే మేము చెప్తున్నాము. బీజేఎంసీ తరఫున అలాగనే పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున మేము ఒకటే చెప్తున్నాము, నీతిగా బ్రతకండి, కార్మికులు సహకరించండి. కార్మికుల శ్రేయస్సు కోసమే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 4 కోడ్ చట్టాన్ని తీసుకొచ్చారు. నూతనంగా ఈ చట్టాన్ని మనం అందరం ఆహ్వానిస్తాము. ఇది కార్మికులకు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక ముఖ్య ఉద్దేశము, నా సోదరుడైన శివ గణేష్ని ఈరోజు పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మన ఏపీ వైస్ చైర్మన్ గా ప్రకటిస్తున్నందుకు నేను సంతోషం పడుతున్నాను. ఎందుకంటే వారి ఫాదర్ కూడా పోర్ట్లో ఒక ఉద్యోగి, ఈ మధ్యనే ఆయన రిటైర్మెంట్ అయ్యారు. ఆయన మరి పోర్ట్ వర్కర్స్ తరఫున చాలా సేవలు చేసి ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా మన రాజ్యలక్ష్మి గారు, ఆయన కూడా సమాజ సేవ చేస్తారు. అలానే మన బీజేఎంసీ రాష్ట్ర కార్యదర్శి అయిన మన ఇమాం గారు కూడా బీజేఎంసీ తరఫున కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు. మరి వీళ్ళందరూ కూడా మేము మన రాజ్యలక్ష్మి గారు బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆమె మహిళలు ఏదైతే ఉన్నారో వర్కర్స్ వాళ్ళ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. మేమందరం కూడా మా నేత ఎవరైతే ఉన్నారో మన నేషనల్ ప్రెసిడెంట్ బీజేఎంసీకి, అలానే పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్కి మన నేషనల్ చైర్మన్ గారైన మన పెద్దలు అర్నా చటర్జీ గారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్నాము. మరి మీకు ఏదైనా ఈ సభాముఖంగా మీ పత్రికముఖంగా తెలియజేస్తుంది ఏదంటే, పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున కార్మికులకి 100% మేము సహకరిస్తాము. ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్పి